మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు వెన్న ఈశ్వరుడు అన్నారు. కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నారని, ఒక మహిళగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ నియోజకవర్గంలో ఉన్న మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు కంకణబద్దులై పనిచేస్తున్నారని, అందులో భాగంగా బీసీ, కాపు, మైనార్టీ తదితర కులాల్లో పేద మహిళలకు ప్రభుత్వం వారు టైలరింగ్ లో 3 నెలల పాటు శిక్షణ ఇచ్చి 75% హాజరుతో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కుట్టు మిషన్ ఉచితంగా అందజేస్తారని తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు ఆయా సంబంధిత సచివాలయంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాట్లు చేసి శిక్షణ ఇస్తారని, కావున అర్హులైన ప్రతి ఒక్క మహిళ దరఖాస్తు చేసుకోవాలని, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బత్తి రామారావు, కీర్తి సుభాష్, సాధనాల లక్ష్మీబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా సాధికారత. మహిళలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఏ కార్యక్రమాలు చేపట్టబోతుందని ప్రజలకి వివరించడానికి ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీల కూటమి తరఫున మన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టైలరింగ్కి ఉపాధి, మహిళలకు ఉపాధి, ఆ ఉద్దేశం మీద మహిళా సాధికారత ఎలాగా మనం చేయాలన్న దాని మీద ఈ మహిళా సాధికారత మీద మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఇక్కడి నుంచి పరిపాలన స్పీడ్ అందుకుంటుంది. ఈ మహిళా సాధికారత మీద ముందుగా కుట్టు మిషన్లు ఎలాగంటే ఇవి మండలాల వారీగా ముందు ప్రకటించారు. మండలానికి కిందవన్నీ తర్వాత గ్రామాల వారి గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆ గ్రామ నాయకులతో తర్వాత ఏ ఊరు కావూరు ఈ ఊరికి వెళ్ళని ఇది ప్రకటించడం జరుగుతుంది. ఇది ట్రైనింగ్ ఇచ్చి ముందుగా మహిళలకి, నిరుద్యోగ మహిళలకి వాళ్ళకి వృత్తి కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇది ముందుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కుట్టు మిషన్లో కుల కాస్ట్ల వారీగా విభజించి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇలా విభజించి ఆ పర్సంటేజ్ ప్రకారంగా ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ సందేశం తీసుకున్న తర్వాత మహిళలందరూ ఈ అప్లికేషన్లు ఏ ఊరికి గ్రామ నాయకులకి అప్లికేషన్లు ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమైనంత వరకు అందరికీ కుట్టు మిషన్లు అందించడానికి మనం ప్రయత్నం చేస్తాము. తర్వాత రెండోది నెక్స్ట్ మహిళా సాధికారత మీద తల్లికి వందనం అన్నది అతి త్వరలో చదువుకునే పిల్లలకి ఇదివరకులా మిస్యూజ్ అవ్వకుండా స్కూల్కే ఇచ్చి తల్లికి వందనం పేరు మీద పిల్లల చదువులకి. తర్వాత మూడోది ఏంటంటే ఫ్రీ బస్సు అతి త్వరలో మననే శాసనసభలో ప్రకటించడం జరిగింది. ఫ్రీ బస్సు కూడా మహిళలకి అతి త్వరలో కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుంది. ఇదే కాకుండా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 కూడా అతి త్వరలో అది కూడా ప్రకటన జరుగుతుంది. అన్నీ కూడా మనం వచ్చి ఇప్పుడు ఈ ముందు లోటు బడ్జెట్లో ఉండడం వల్ల నెమ్మదిగా ఒకటి అలాగా మహిళా సాధికారత మీద పెద్దపేట ప్రభుత్వం వేయడం జరుగుతుంది. అది మనం కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతిపక్షాలు విమర్శించడం కాదు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే 1000 రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పడింది. 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది. వీటికి వెళ్ళిన ఒక రోజులో 7500 ప్రతి వ్యక్తికి 7500 3 నెలలు ఇవ్వడం జరిగింది. తర్వాత 1000 రూపాయలు పెంచి ప్రతి నెల 1వ తారీఖుని, ముందు నెల అంతా ఇస్తూ ఉండేవారు, అలా కాకుండా ప్రతి నెల 1వ తారీఖుని ఇంటికి తెచ్చి మరి ఇవ్వడం జరిగింది. అది కూటమి ప్రభుత్వం ఒక గంటగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రెండోది మనం గమనించుకుంటే మనం ఈ గృహ నిర్మాణ ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు సిమెంట్ ఇసుక గత ప్రభుత్వంలో రేట్లు ఎలాగున్నా, ఐరన్ రేట్ ఎలాగుంది, సిమెంట్ రేట్ ఎలాగుంది, ఇసుక ఎలాగో గమనించగలరు. అన్నీ కూడా 90,000 95,000, ఐరన్ ఇప్పుడు 60,000 55,000 60,000, ఇసుక టన్ను 1200 ఉన్నది ఇప్పుడు 600. అన్నీ కూడా సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలాగా ప్రతి పథకాన్ని కూడా ఎటువంటి రుచులు లేకుండా ప్రభుత్వం ఇక ముందు కూడా ఇంకా చాలా పథకాలు ఉన్నవి. కావున ఈ మహిళా సాధికారత మీద ఈ కుట్టు మిషన్లో
అందరూ కూడా అప్లై చేసుకుని దీనికి సంబంధించిన